బీజేపీ జిల్లా పార్టీ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రమైన పాపన్నపేటలో బంద్ విజయవంతమైంది. మెదక్లో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో బీజేపీ నాయకుల అరెస్టుకు నిరసనగా బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ బంద్ విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బికొండ రాములు, శ్రీరామ్ నరేష్, దుర్గా ప్రసాద్, ఆకుల సుధాకర్, ఇమ్మానియల్, ప్రకాష్ నాయక్, సుంకరి కిష్టయ్య, బజరంగ్ దళ్ అధ్యక్షుడు కృష్ణ, బొక్కెర బాగేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘటన ఉందో మెదక్లో జరిగినటువంటి గోవులను రక్షించడానికి వెళ్ళినటువంటి గోసేవకుల మీద దాడి చేసి కత్తులతో దాడి చేసి మరి గాయపరిచినటువంటి సంఘటనకు నిదర్శనంగా మరి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి మెదక్లో ఉన్నటువంటి గడ్డం శ్రీనివాస్ గారు అతనితో ఉన్నటువంటి కార్యకర్త సోదరులంతా కూడా వెళ్ళి వాళ్లకు మద్దతు పలకడంతో మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి శాంతిని సామరస్యాన్ని నెలకొల్పకుండా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేసి వెళ్ళి కార్యకర్త సోదరులందరూ కూడా వెళ్ళి ఎస్పీ గారి కానీ పోలీసులో ఎస్ఐ గారికి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ సమాచారం అందించినా కూడా పట్టించుకోకుండా సాయంత్రం దాకా ఆ సమస్యను చాలా పెద్దగా కావడానికి ప్రయత్నం చేసింది నిన్నటి మెదక్లో ఉన్నటువంటి స్థానికమైనటువంటి ప్రభుత్వ అధికారులే. దానితో కార్యకర్తలందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ రెచ్చిపోయి అనేక రకాలైనటువంటి సంఘటనలు జరగడం జరిగింది. దాంట్లో సామాన్య మానవులందరూ కూడా చాలా ఇబ్బందుల పాలైనటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కానీ దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి మా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు మరి వారు ఒక పక్షానికే మద్దతు ప్రకటిస్తూ మరి అక్కడ జరిగినటువంటి సంఘటన ఇరుపక్షాలకు జరిగినటువంటి సంఘటన లోపల ఇరుపక్షాలను మద్దతు ప్రకటిస్తూ శాంతి సామరస్యాలు నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలి. కానీ రోహిత్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముస్లింలను మాత్రమే పరామర్శించడము, ముస్లింలకు ఏదో ప్రమాదం జరిగినట్టు, ముస్లింలు ఏదో ప్రమాదంలో పడిపోయినట్టు వాళ్ళు ఆశిస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇక్కడ మరి మెదక్ అసెంబ్లీ లోపల మెజార్టీతో గెలిచినటువంటి మీరు హిందువుల యొక్క ఓట్లు మీకు అవసరం లేదా? హిందువుల యొక్క ఓట్లతో మీరు గెలవలేరా? మరి ముస్లింల ఓట్లు మీకు వేసిరా? వాళ్ళ ఓట్లే మీకు అవసరమా? మరి ఆ రోజుల్లో నువ్వు ఎలక్షన్లో తిరిగినప్పుడు ఇదే చెప్తుంది, నాకు ముస్లింలే ముఖ్యం, ముస్లింల ఓట్లే కావాలంటే హిందూ సమాజం అంతా కూడా మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలని అదే రోజు చెప్తుండే. కానీ ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎమ్మెల్యే గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మీకు ఇక్కడ పదవి ఉంది, బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాన్ని అంతటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీదే ఉంది. కానీ పోలీసులందరికీ కూడా మీరు ఇండైరెక్ట్ గా ఇండికేషన్స్ ఇస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి, బీజేవైఎం కార్యకర్తలు అని చెప్పేసి, బజరంగ్ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ కూడా రెచ్చగొడుతున్నారు ఇతర మతస్థులు అని చెప్పేసి. మాకు రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం లేదండి రోహిత్ గారు. మేము ఈ హిందూ దేశంలో ఉన్నాం, ఈ దేశం మనది, నువ్వు కూడా ఒక హిందువే, ఈ దేశం మనది, మన దేశంలో మనకు రక్షణ కలిగినటువంటి అవసరం మనకుంది. ఈ రోజు మన రక్షణ కోసం మనం రోడ్ల మీదకి ఎక్కి మనం అడగాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందంటే మీలాంటి నాయకులు ఇతరుల యొక్క పక్షాన చేరి హిందువులకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా రోడ్ల మీదకి వస్తున్నాం. అదే మీరే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టుంటే ఇలాంటి సంఘటనలన్నీ కూడా పునరావృతమయ్యేటివి కావు. అందుకోసమే చెప్తా ఉన్నాం, దయచేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గడ్డం శ్రీనివాస్ గారిని, అతని యొక్క సంబంధించిన అనుచరులను అందరినీ కూడా కోర్టులో రిమాండ్ జరిగింది కాబట్టి బేషరతుగా ఒక రోజు లోపల వాళ్ళని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పార్టీ ఇచ్చేటువంటి ఏ కార్యక్రమాలనైనా కూడా ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా ఎంతటి దానికైనా సాహసానికైనా తెగించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా అందరి యొక్క రిక్వెస్ట్ ఒకటే,
ఖచ్చితంగా గడ్డం శ్రీనివాస్ గారిని 24 గంటల లోపల బయటకు తీసుకురావాలి. మా నాయకుడు రఘునందన్ రావు గారు నిన్ననే చెప్పారు, ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి అమలు శిక్షలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, మరి దేని ప్రకారం అమలు చేయొచ్చు అని చెప్పేసి. అక్కడ సంఘటన జరిగితే మీకు అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, కాబట్టి మీరు దాన్ని డైరెక్ట్ గా కేసు చేయొచ్చు అని చెప్పేసి అవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరతగా ఉండడం వల్లనే ఈ సంఘటనలు జరిగినాయి. కాబట్టి హిందువులను ఎప్పుడు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఆ విధంగా రెచ్చగొట్టిన ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఆపేటువంటి తరం కాదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో మేము గడ్డం శ్రీనివాస్ గారిని తొందరగానే మరి ఎస్పీ గారు కానీ వాళ్ళు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం కానీ తొందరగానే విడుదల చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి ఒకవేళ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే హిందూ సమాజం అంతా కూడా ఏకతాటికి వచ్చి మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తూ భారత్ మాతాకి